తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని 18, 19, 20 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్వయంగా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు లభిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం సమస్య నాకు వ్యక్తిగత బాధ, ప్రజల అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని వారి అవసరాలను తీర్చేలా పాలన సాగుతోంది. ఈ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతూ వారి భవిష్యత్తుకు మద్దతు ఇస్తామని అన్నారు. వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఉత్సాహంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎప్పుడు రోడ్లు వేస్తామంటే అది వేసిన తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత అప్పుడు వేస్తాం, లేకపోతే ఇప్పుడు వేసాను మళ్ళీ తోవాలి ఆ రోడ్డుకి. అందుకని ఇన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆగుతున్నాము. అక్కడికి వెళ్ళి ఫోన్ చేయను అనంతరం అడిగి తెలుసుకొని మీరు అటు పదండి అంటున్నారు. కరెంటు వైర్లు అటువంటి బైక్ అటువైపు నేను రాకపోతే అమ్మ ఒకే చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే కాబట్టి వచ్చే సంవత్సరం నాటికి పైప్ లైన్లన్నీ చూడండి. అదంటే రాళ్ళు ఎవరైనా పిల్లలు వేసారంటారా? మా కూడా బాగానే తిరుగుతుంది పాపం పొద్దుగా మాట్లాడాము. సరే సరేండి. మీరు కూడా ఈ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే మీరు కూడా సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. ముందు ఆ దొడ్లు మాట కొద్దిగా రేపటికల్లా చేస్తారా? మీకు ఒక ఏడాది 3 నెలలు ఉపయోగపట్టండి తల్లి. మీ ఎవరికి కూడా నీళ్ళ సమస్య లేకుండా చేసే బాధ్యత. ఓకేనా? చూడలే మనిషి పార్టీ కూడా అయిపోయింది చెప్పాను.